హాయ్ అండి, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. సో ఎర్లీ మార్నింగ్ సండే రోజు కదా, ఈరోజు మటన్ కర్రీ తినాలనిపించిందండి. ఫ్రెష్గా మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. దానికోసం నేను ఇలా 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కడిగి నీట్గా పెట్టుకున్నాను. అలాగే జాజి పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అనమాట. నాన్ వెజ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానండి. చాలా ఎక్కువగా తిన్నాను. ఎప్పుడో ఆ క్రేవింగ్స్ వస్తే కానీ ఏదైనా వీడియోస్ చూసినప్పుడు, లేకపోతే ఇంకేదో ఆ స్మెల్ ఎవరైనా పక్కన ఉన్నప్పుడు ఆ తినాలని ఫీలింగ్ వచ్చినప్పుడు అలా చేసుకుంటాను. సో ఈ 4 ఉల్లిపాయలు సన్నగా తరిగి కట్టి పెట్టుకున్నాను. అందులో కుక్కర్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సో అందులో ఆయిల్లోనే కొంచెం హీట్ ఎక్కే వరకు చూసుకొని దాంట్లో ఇలాచి ఇవన్నీ వేసేసుకున్నాను. నా స్టైల్ ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా మటన్ ఏంటంటే నేను మ్యాక్సిమం కుక్కర్లోనే వండుతాను. మామూలుగా అయితే ఉండను. వండితే అసలు ఉడకదు. నాకు అసలు వండడానికి కూడా నార్మల్గా ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు. నాకు రాదు కూడా అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఇంకోసారి ఎప్పుడైనా నార్మల్గా కుక్కర్ లేకుండా వండితే ఎలా ఉంటుందని. మటన్ కూడా నార్మల్గా వండే వాళ్ళు పెద్ద పెద్దగా కడాయిలో పెళ్ళిళ్ళు వండుతారు కదా, ఎలా వండుతారో ఏంటో మరి అంత ఈజీగా ఎలా ఉడికిపోతాయో నాకైతే తెలియదు. సో మ్యాక్సిమం నాన్ వెజ్ లవర్స్కి మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఇంకా క్రాబ్స్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అలా నచ్చిన వాళ్ళకి నాన్ వెజ్ ఎక్కువ వీడియోస్ పెట్టాలి అని కోరుకుంటారు. సో నా దగ్గర ఏమో మ్యాక్సిమం వెజిటబుల్స్ సింపుల్ వేనే ఉంటాయి. వెజిటబుల్స్ కర్రీనే చాలా తక్కువ అనమాట. మా హస్బెండ్ యాక్చువల్గా చాలా నాన్ వెజ్ ఫుడ్ అనమాట. వాళ్ళకి నన్ను మ్యారేజ్ చేసుకున్నాక ఎంత ఆయనకి నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపించేసి అలా అలవాటు చేసేసానంటే మామూలుగా కాదు. సో ఆయన తినాలంటే కూడా 10 సార్లు ఆలోచించే వద్దులే ఈరోజు అనేటట్టు చేసేసాను. యాక్చువల్గా నాతో ఉంటే అలాగే ఉంటుంది. సో నాన్ వెజ్ తినడం వల్ల అంత యూజ్ ఏం లేదు అంటారు కదా. సో కొంచెం డాక్టర్లు అయితే చెప్తారు కానీ మటన్ తింటే అది మంచిది ఇది మంచిది అని, కానీ అదొక బిజినెస్ ట్రిక్స్ టైపు. నాకు తెలిసి అయితే నాన్ వెజ్ ఏమీ తినకూడదు నన్ను అడిగితే. సో నాన్ వెజ్ ప్రాబ్లం తినడం వల్ల ఏంటంటే అంటారు కదా, ఆకులు తిన్న మేక సామెత ఏదో ఉంది కదా, ఆకులు తిన్న మేక కొండలు గుట్టలు ఎక్కిందంట, మేకని తిన్న మనిషి ఏమో మంచం ఎక్కాడంట అని. సో అది మైండ్లో నాకు ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల మనం పేషెంట్లు అవుతామే. కానీ అప్పట్లో పూర్వంలో ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ బాగా ఎక్కువ తినేవాళ్ళు. ఫ్రూట్స్ అవన్నీ తినేవాళ్ళు, న్యాచురల్గా తినేవాళ్ళు కాబట్టి అంత హెల్తీగా అన్ని రోజులు ఉండేవాళ్ళేమో, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా. బట్ మనం అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తున్నాము. సో ఆ నాన్ వెజ్ కూడా అవి కూడా మనతోటి జీవులే. బట్ ఎప్పుడో తప్పని పరిస్థితులు అంటే తినాలి అని తట్టుకోలేని మైండ్ క్రేవింగ్స్ ఉంటే కనుక తప్పని తెచ్చుకోలేదు. కానీ అవి కూడా మనలాగే బతకాలనుకుంటాయి కదండి. సో అందుకని నేను చేసేదేమో పెద్ద మటన్ కర్రీ, బట్ నీతులు మాత్రం భలే చెప్తున్నాను కదా. బట్ నాకు అనిపిస్తుంది ఎవరో ఒకరైనా ఇలా నాన్ వెజ్ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్తారని. ఒకటేసారి ఎవరి వల్ల కాదు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి మన తాతలు ముత్తాతలు అలా అలవాటు అయిపోయింది. పూర్వం అయితే ఈ నాన్ వెజ్లు ఏమి ఉండేవి కావు కదా. ఆల్టర్నేటివ్గా వేరే ఆప్షన్ లేకపోతే, ఫుడ్ దొరకకపోతే ఇలాగ చేపల్ని ఇలాంటి తినడం అలవాటు చేసుకున్నారు. కానీ ఫుడ్ దొరకనప్పుడు బేసిక్గా అయితే అంతకుముందర ఈ నాన్ వెజ్ తినడాలు ఇవన్నీ ఏమి ఉండవు. సో పండ్లు, కాయలు అంతవరకే. ఫుడ్ దొరకకపోతే అప్పుడు వేటాడి ఈ చేపలను తినడము, అలా తినడం అలవాటు చేసుకున్నాను మానవాళ్ళని అంటారు. సో నాకంత సీన్ లేదు, పెద్దగా లెక్చర్ ఇచ్చినట్టున్నాను. సారీ ఫర్ దట్. నాకు అనిపించింది నేను చెప్తాను. తినండి, దానికి ఒక లిమిటేషన్ ఉండాలి. బట్ తగ్గించుకుంటూ పోతూ ఉంటే అలవాటు అయిపోతుంది. మనకు వెజిటేబుల్స్ కన్నా ఫ్రూట్స్ కన్నా మించింది గొప్ప హెల్తీ ఫుడ్ ఏం లేదు. బట్ ఈ క్రేవింగ్స్కి నేను చేసేసుకొని తిన్నానండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.